మండపేట తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా కొనసాగే నైతిక హక్కు బీఆర్ నాయుడుకి ఎంత మాత్రం లేదని రాష్ట్ర సబార్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు ఆయన మాట్లాడుతున్న భాష తిరుమల పవిత్రతను దిగజార్చుతున్నాయని మండిపడ్డారు. వైసీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండపేట మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ తోట ఆధ్వర్యంలో శనివారం విజయలక్ష్మి నగర్ వైసీపీ కార్యాలయం నుండి కల్వపువ్వు సెంటర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు కదం తొక్కారు. మీరు విజయవాడ వచ్చి విజయవాడలో మరి ఎమ్మెల్యేలందరితో ఒక మీటింగ్ పెట్టి ఏ విధంగా మాట్లాడారు అనేటువంటిది ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలనేటువంటి మనం చేస్తూ ఈ రోజుని తిరుమల పవిత్రతను కాపాడవలసినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో మరి 3,70,000 కోట్లు అప్పు చేసాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి వ్యక్తి 2 సంవత్సరాల్లోనే 3,30,000 కోట్లు అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 3,70,000 80,000 కోట్లు అప్పు చేస్తే 2,40,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా మరి రాష్ట్రంలో కూడా ప్రతి నియోజకవర్గంలోని ఉన్నటువంటి దేవాలయాలు ఏదైతే ఉన్నాయో వెంకటేశ్వర స్వామి దేవాలయాల దగ్గర ఆ స్వామి యొక్క పవిత్రతని కాపాడాలని మరి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంటే దీంట్లో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం తిరుమల దేవస్థానం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం, కలియుగ దైవం. ఈ కలియుగం ఏర్పడిన తర్వాత ఇక్కడ వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమలేశ్వరుడు ప్రపంచం అంతా కూడా భక్తులు ఉన్నటువంటి దేవదేవుడు.